సార్ చెప్పండి మేడం. వాళ్ళు అన్నలు చంపారని మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఎస్. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు పగ ముందు ప్రేమ ఓడిపోయిందండి. ఇప్పుడు అన్నలకి ఖచ్చితంగా చెల్లెలనే ప్రేమ ఉంటది. కాకపోతే వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే తనని ఆ అబ్బాయి మీద ఆల్రెడీ వాళ్ళకి చాలా కోపం ఉంది. ఆ కోపాన్ని వాళ్ళు ఎలా చేయాలనుకున్నారంటే తినని చంపేసి వాళ్ళ మీదకి పంపించేస్తే ఆ అబ్బాయిని జైలుకేస్తే ఇక్కడ వీళ్ళు గెలుస్తారు కదా. ఆ అబ్బాయి మీద ఒకే ఊరు వాళ్ళు కాబట్టి ఆ కక్ష అంతా తీరిపోతుందని వాళ్ళు ఆలోచించారు. ఓకే, మీ పాయింట్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్తారమ్మా. ఆ అమ్మాయి మీద ప్రేమ ఉంటది. యాక్చువల్లీ అన్నల కంటూ చెల్లెలకు ఖచ్చితంగా ప్రేమ ఉంటది. కాకపోతే ఆ అబ్బాయి మీద ఉన్న పగ ఈ అమ్మాయి మీద ఉన్న ప్రేమ చంపేసింది వాళ్ళని. అన్న చెల్లె మీద ఉన్న ప్రేమ ఆ అబ్బాయి మీద ఉన్న పగ వీళ్ళు గెలిచేటట్టు చేసింది. బలైపోయింది ఎవరంటే ఏమి తెలియని ఒక అమాయకురాలు. అంటే ఇక్కడ మీరు అంటుందా లోకేష్ మీద పగ కాస్త ఆ అమ్మాయిని బలి తీసుకుందంటారా? బలి తీసుకుంది. తన మీద పగతోనే కదా సార్ ఇప్పుడు ఈ అమ్మాయిని ఇలా చేసింది. అక్కడ అతను కూడా దొరుకుతాడనే ఇంటెన్షన్ లో వెళ్ళారు వాళ్ళు. మేబీ మీరు అంటున్న పాయింట్ కూడా నిజమే. ఒకవేళ ఆ క్షణంలో కనుక అక్కడ ఆ అబ్బాయి దొరికినా కూడా ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయితో పాటుగా తను కూడా చంపేసేవాళ్ళే. ఎందుకంటే తనకి ఇంకా భూమి మీద నౌకలు ఉండబోబట్టి తను బతికాడు. అంటే అమ్మాయి ఇక్కడ ఏమంటున్నానంటే అంజలి గారు నిజంగా ఈ రకంగా హతమార్చడం కరెక్టేనంటారా? కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఆ అమ్మాయి కోసం ఎన్నో చేసుంటారు సార్. వాళ్ళు తనకు నచ్చినవి ఇవ్వటం, తన కోసం ఏదేదో చేసుంటారు. ఇది ఒక్కటి నచ్చ చెప్తే పోనీ తన కెరీర్ గురించి గుర్తు చేసి అమ్మాయి ఇంకా లైఫ్ చాలా ఉంది, మీరు ఇంకా బ్రతకండి చాలా చెప్పొచ్చు. ఆడపిల్లని నచ్చ చెప్పుకునే దాంట్లో కేవలం తల్లి మాత్రమే గెలుస్తుంది. తల్లి చెప్పుకునే విధానంలో ఆడపిల్ల ఎంత దూరమో అంజలి గారు ఇక్కడ మీ నోటీస్ కూడా తీసుకోవాలనుకుంటున్నా. తల్లి కూడా ఏమందనంటే డైరెక్ట్ గా ఒకవేళ నా కూతురు నేనే చంపుకోవాలనుకుంటే నేను నా ఇంట్లో చంపేకునేదాన్ని, నేను ఎందుకు బయటకు తీసుకెళ్ళి చంపేసుకుంటే తను బాగుంటాడు కదా సార్. ఇప్పుడు ఇంట్లోనే చంపేసుకోవచ్చు వాళ్ళు. ఆ తల్లి అంటోంది నేను ఇంట్లోనే చంపేసుకునేదాన్ని, బయటకి ఎందుకు తీసుకొస్తాను, ఇప్పుడు నేను చంపలేదు, నా కుటుంబం కాదు వేరే వాళ్ళు ఎవరో చేశారు, లోకేష్ చేశాడని చెల్లి. సరే మీ వీడియో నేను కంటిన్యూగా చూస్తున్నాను సార్. ఎందుకంటే నాకు ఒక కూతురు ఉంది. తను రేపటి రోజున భవిష్యత్తు మన పిల్లలు ఏమైపోతారా అని తెలుసుకోవాలంటే ఇలాంటి ఖచ్చితంగా ప్రతి తల్లి చూడాలి. ఆ తల్లి పాత్ర ఉంది, అన్న పాత్ర ఉందని వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చిన సీసీ కెమెరా వీడియోస్ అవన్నీ మనం చూస్తున్నాం. ఆ అబ్బాయి ప్రేమించాడు కానీ ఆ అమ్మాయిని చంపుకునేంత అయితే లేదు. తను వచ్చిన స్పీడ్ లో నన్నేం చేస్తారా అని ఆ అబ్బాయి అక్కడ వదిలేసి కోపం మీద స్పీడ్ గా వచ్చేసాడు. కానీ ఆ అమ్మాయిని చంపుకోవాలని ఆ అబ్బాయి అనుకోలేదు. తను అలా చనిపోతుందని ఆ అమ్మాయి కూడా అనుకోలేదు. ఇక్కడ కేవలం అన్న వాళ్ళ పాత్రనే ఉందని అందరికి అర్థమైపోతుంది. కాకపోతే పోలీసులు ఇంకా వాళ్ళ చేతికి కూడా ప్రూఫ్ గట్టిగా కావాలి కాబట్టి అక్కడ ఆగిపోయారని మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. చూసారా అంజలి గారు ఏం చెప్తున్నారంటే నాకు ఓ కూతురు ఉంది, రేపటి రోజున భవిష్యత్తులో ఇటువంటిది దారుణాలని మేము అతిక్రమించాలి, లేక ఇటువంటి విషయాలు మేము మా దృష్టి వరకు రాకూడదని అంటే మేము కొన్ని చూడాలి కాబట్టి మిమ్మల్ని లైవ్ కంటిన్యూస్గా చూస్తున్నాం సార్ అని చెప్తూనే చాలా క్లియర్గా ఈ ఘటనలో లోకేష్ ఉన్నా కూడా లోకేష్ కూడా హతమయ్యేవాడేటువంటి మాటని చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. నిజంగా మొదటి నుంచి ఉన్న అనుమానాలు అవే. ఆ క్షణంలో ఆ సమయంలో లోకేష్ అక్కడ కనిపించినా కూడా లోకేష్ కూడా ఈ పాటికి హతమయ్యేవాడు. ఇక్కడ చాలామంది కూడా లోకేష్ ముందుగా అమ్మాయిని తీసుకెళ్లాడు కదా, లోకేష్ని మీరు సమర్థిస్తున్నారంటే లోకేష్ని కూడా సమర్థించడం లేదు. ఒక మైనర్ అమ్మాయిని ఆ రకంగా తీసుకురావడం తప్పే, కానీ హతమార్చలిని మాత్రం ఆయన కాదు అని పోలీసులు ధృవీకరిస్తున్నారు. కాబట్టి లోకేష్ ఇప్పుడు ఈ మధ్య అంటే అక్కడ అన్నలు చేసింది కరెక్టా, లోకేష్ చేసింది కరెక్టా అంటే ఎవరు కరెక్ట్ కాదు. కానీ తప్పు ఎవరిది ఎక్కువగా ఉందని అంటే మాత్రం అన్నలదే. ఎందుకంటే ఆ అమ్మాయిని హతమార్చడం పైన అన్నలు చేసిందే చాలా పెద్ద పొరపాటు లోకేష్ కంటే కూడా. అయితే ఇక్కడ మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, ఉమా ఫ్రమ్ హైదరాబాద్. ఉమా గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు ఉమా సార్. చెప్పండి అమ్మా. వాళ్ళు అంత పెద్ద తప్పు చేశారు కదా, సాక్ష్యాలు ఏం లేవనేసి మీరు అన్నల్ని రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు కదా సార్, అది ఎంతవరకు న్యాయం కావచ్చు? ఏమి చెయ్యని లోకేష్ ని పోక్సో చట్టంలో ఇరికించాలి అని చూస్తున్నారు. ఆధారాలు దొరికితే తప్పకుండా ఆ నిందితులకి డెఫినెట్గా మనం ఏ శిక్ష పడుతుంది, ఎంతలా శిక్ష పడుతుంది, ఎటువంటి శిక్ష అనేది మనం బికాస్ మన న్యాయస్థానం కాదు కాబట్టి చెప్పలేము. బట్ డెఫినెట్గా వారికి తగు శిక్ష అయితే పడుతుంది, పడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇంత తెలివితో చేశారు కదా, ఇలాంటి వాళ్ళని చూసి కొన్ని సంఘటనలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి సార్. మరి
ఉమా గారు మీ ఆధారాలు లేకుండా ఎంత తప్పైనా చేసి తప్పించుకోవచ్చు అంటారా? లేదు లేదు, ఆధారం లేకుండా చేసి తప్పించుకోవచ్చు అని అంటే ఇది ఇంకొకరు నేర్పించినట్టు అవుతుంది. అలా మేము చెప్పము. బట్ వాళ్ళంతా కూడా అంత రెక్కి నిర్వహించారు. ఎక్కడో ఒక ఆధారం దొరికింది కానీ కొంచెం సమయం పట్టొచ్చు, అంతే. సమయం తీసుకోవచ్చు కానీ తప్పకుండా తప్పు చేసిన వాడు ఏదో ఒక ఆధారం వదిలేస్తాడు. ఆధారం దొరుకుతుంది, అన్నింటిలోకి తప్పకుండా శిక్ష పడే అవకాశం కూడా ఉంది. రైట్, సంతోష్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సంతోష్ గారు చెప్పండి. తప్పించుకోవచ్చు అని అంటే ఇంకొకరు నేర్పించినట్టు అవుతుంది. అలా మేము చెప్పము. బట్ వాళ్ళంతా కూడా అంత రెక్కి నిర్వహించారు. ఎక్కడో ఒక ఆధారం దొరికింది కానీ కొంచెం సమయం పట్టొచ్చు, అంతే. సమయం తీసుకోవచ్చు కానీ తప్పకుండా లేట్ ఉంటుందని వాయిస్ మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. అన్నింటిలోకి తప్పకుండా శిక్ష పడే అవకాశం కూడా ఉంది. బట్ సంతోష్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. సంతోష్ గారు మాట్లాడండి. బట్ వాళ్ళంతా కూడా అంత రెక్కి నిర్వహించారు. రైట్, సంతోష్ గారు ఆయన ఫోన్ చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనా కూడా ఈ ఘటన కొంత అందరినీ కలవరపాటు గురి చేస్తోంది. ఇప్పటివరకు ఆధారం దొరకకుండా పోలీసులు అయితే మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఇక్కడ కేసు క్లోజ్ అనే అంశం నేను 100% ధృవీకరించడం లేదు. బట్ పోలీసు కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం లేదు. బట్ ఇది మాత్రం చాలా క్లియర్. మనం చాలా కేసుల్లో చూసాం, చాలా ఉదాహరణలు చూసాం, సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఎటువంటి విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందనేది. ఇక్కడ ఆధారం దొరికితే ఆ నిందితులకి శిక్ష పడడం గ్యారంటీ. కానీ ఆధారం లేకపోవడం మూలంగానే పోలీసులు చాలా కొంత ఆలస్యం చేస్తూ ఉన్నారు. మొదటిగా వాళ్ళు కొంత పోలీసులు కూడా ఏమంటారు అక్కడ అంటే చాలా క్లియర్గా వాళ్ళు కూడా తొందరపడ్డారేమో. ఆధారం దొరికింది అని చెప్పి తొందరపడిపోయారు. కానీ ఆధారం దొరక్క ఇప్పటివరకు ఆ నిందితులు మాత్రం అరెస్ట్ చేయలేకపోతున్నారు. వన్ థింగ్ ఇట్ ఈస్ క్లియర్, చేసింది అన్నలే కానీ ఆధారం దొరకకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఒక్క రక్తపు చుక్క కూడా కింద పడకుండా ప్లాన్ చేశారు. ఎస్పీసీఆర్ సంతోష్ ఫ్రమ్ బెంగళూరు రెడీగా ఉన్నారు. సంతోష్ గారు సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సంతోష్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు వాళ్ళ అన్నలు చేశారా ఎవరు చేశారా అనేటువంటిది క్లారిటీగా లేకుండా వాళ్ళ అన్నలకు కూడా చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ రకంగానే అమాయకంగా కామెంట్స్ పెడుతున్నారు, అడుగుతున్నారు. మీ పాయింట్ నాకు అర్థమైంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే రాయపాటి శైలజ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్ చాలా స్పష్టంగా బ్రదర్స్ అనే అంశం తెర మీద తీసుకొచ్చారు, చెప్పారు. అట్ ది సేమ్ టైం మీరు అక్కడ ఆ గ్రామంలో సుమారుగా ఈ 11 రోజుల పాటుగా మా ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తూనే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పోలీసుల నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి మాట్లాడుతున్నారు. ఆ సంఘటన స్థలానికి 1కి 10 సార్లు వెళ్ళడం జరిగింది. చాలా క్లియర్గా మాకున్నటువంటి అథెంటిక్ సోర్స్, ఇక్కడ డెఫినెట్గా సోర్స్ ఏంటనేది మనం రివీల్ చేయకూడదు. బట్ మాకున్న అథెంటిక్ సోర్స్ ప్రకారంగా అక్కడ చేసింది అన్నలే అనేది వాళ్ళు కూడా కన్ఫెషన్లో ఒప్పుకున్నారు. అది అధికారికంగా పోలీసులు బయట పెట్టకపోవడం గల ప్రధాన కారణం ఒకటి ఏంటి అని అంటే, వాళ్ళు వన్స్ అధికారికంగా బయట పెట్టారంటే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కోర్టులో ఆధారాన్ని కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆధారం లేకపోతే వాళ్ళు సేఫ్గా గల్లా ఎగరేసి బయటకు వచ్చి మేము సేఫ్ అని కొంత వాళ్ళు హైప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆధారం దొరకనంత వరకు పోలీసులు కూడా దీని గురించి ఆధారం కోసం వెతుకుతూనే ఉన్నారు. వన్స్ ఆధారం దొరికిన తర్వాత రాసి పెట్టుకోండి, అన్నలకి ఎవరైతే నిందితులుగా పేర్కొనబడుతున్నారో వాళ్ళకి మాత్రం శిక్ష ఖాయంగా కనబడుతోంది. సో అందుకే మీరు అది ఇంకా దొరకక మునిపే మీరు ఎలా చెప్తారంటే మేము చెప్తాం డైరెక్ట్గా పోలీసులు చెప్పిన మాటనే. పోలీసుల ఆధారాలు దొరికాయన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా అన్నలైన మాట మాట్లాడుకొచ్చారు. అంతకంటే ముందు మాకు చాలా పక్కా అథెంటిక్ సోర్స్ ప్రకారంగానే మేము వార్త చెప్తూ ఉన్నాము. సో రేపటి రోజున డెఫినెట్గా ఆధారం దొరికిన తర్వాత అన్నలు మాత్రం దీనికి పరంగా శిక్ష పడడం గ్యారంటీ. సంతోష్ గారు, ఇంకా మీకు అనుమానం ఉంటే నేను మళ్ళీ మీకోసం మీరు వింటానంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడిన మాట కూడా నేను వినిపిస్తా. ఒక్కసారి బయట ప్లే చేయండి పీసీఆర్. ఇప్పుడు గండికోట ఇష్యూ వెరీ అన్ఫార్చునేట్ అండి. అమ్మాయి మైనర్, అదే కాలనీలో పాప చదువుకుంటుంది, కాలేజ్కి వెళ్తుంది. బట్ ఎవరైతే ఒక అబ్బాయితో పరిచయం ఉందో ఆ అబ్బాయి చదువుకోవట్లేదు అండి. సంభవం ఎందుకు అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం ఈ తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ భాగంగానే మేము చెప్తుంది. ఇవన్నీ కూడా మేము రియల్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం వాళ్ళు చెప్పటం. సో ఇప్పుడు ఏముంది, ఆ అమ్మాయి లైఫ్ అది ఒక పరువు ఇదిగా భావించి బ్రదర్సే అలా చేయటం. సో అక్కడ అమ్మాయి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇలా జరుగుతాయనే ఇన్సిడెంట్స్ మనం జరుగుతున్నాయి తీసుకెళ్ళి, అదే అంటున్నా, ప్రతిదీ ప్రభుత్వం చేయలేదండి. ప్రభుత్వం చాలా ఫెసిలిటీస్ అన్నీ చేస్తుంది. కానీ ఆడపిల్లలు కూడా అవేర్గా ఉండాలి, కాన్షియస్గా ఉండాలి, ఆలోచించాలి. అంటే కొంచెం ఒక ఏజ్లో మన పేరెంట్స్ చెప్పినా కూడా నచ్చదు, ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తుంటారు లేకపోతే. సో ఇప్పటికైనా
కాలర్ కాల్ చేశారు, సంతోష్ గారు అడిగారు కాబట్టి సంతోష్ గారి గురించి నేను మళ్ళీ బయట ప్లే చేస్తాను. మీరు కూడా యాజ్ అ వ్యూవర్గా ఇంకా మీరు మాపై అనుమానాన్ని కాకుండా మీకున్న అనుమానాన్ని పోలీసులపై పెట్టండి, లేకంటే అక్కడ వ్యవస్థపై పెట్టండి. మీకున్న అనుమానాలని, సందేహాలని వారిని క్వశ్చన్ చేయడంలో ఉంచండి. బికాస్ మేము కేవలం మిమ్మల్ని మీకు వార్తను ధృవీకరించి అందించడం వరకు మాత్రమే మా బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా మిమ్మల్ని అవగాహన కల్పించడం కోసం మాత్రమే బాధ్యతగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాం కాబట్టి మరో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ ఫ్రమ్ శ్రీకాకుళం. మాట్లాడండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. ఈ రోజు మీ ఛానల్ నుండి మొత్తం ప్రతిదీ చాలా తొందరగా వస్తుంది సార్, ఏ ఒకటైనా. నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఆడపిల్లకి చంపే హక్కు ఎవరికి లేదు సార్. హలో, చెప్పండి వినిపిస్తోంది. ఎవరికి లేదు. అలాంటిది ఆ తల్లి కానీ ఆ అన్నయ్యలు కానీ చంపే హక్కు లేదు.